రాబోయే ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అవసరం కోసమైనా కవితని లోపడేసే అవకాశం ఉంటుందా? కనిపిస్తుంది ఆ తరహాలో ఏమైనా? ఏమున్నది బ్రదర్, నాకు తెలిసి 12 అంటే ఇంకో 20 days ఉంది. డ్రామా నడిపితే 2-3 రోజులకే కదా, అటు చేసే అవకాశం ఉంటుంది. కానీ పొత్తు పంచాయతీ ఏంటిది మళ్ళీ? కేసీఆర్ పోయినాక ఢిల్లీకి పోయినాక దేని కొరకు పోతున్నాడు, ఏంది అండర్స్టాండింగ్ అంటున్నారు. నేను వెనకటికే చెప్పిన, అది రాజకీయ రహస్య ఒప్పందాల్లో భాగంగా ఎంపీలు వీళ్ళకి, ఎమ్మెల్యేలు వాళ్ళ కోసం ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళ కోసం వీళ్ళు ఓడిపోయింది కదా. అసలు నాకున్న సమాచారం ఏంటంటే మ్యాక్సిమం సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ గెలవలేని చోట్ల బలంగా పనిచేసి కాంగ్రెస్ని నష్టం చేసింది. లేకపోతే 65 లేవు, 76 మినిమం, 90 మ్యాక్సిమం ఇంటెలిజెన్స్. అప్పుడు మనం చెప్పలేము కానీ, అంటే పిఎంఓ నుంచి వస్తున్న సమాధానం అది మనం 90 అనుకుంటూ పోతాం. అది రాజకీయ ఎత్తుగడల్లో భాగం. అది మ్యాక్సిమం 90 వరకు ఉండే. కానీ ఏం చేసింది చూడు, స్పెసిఫిక్గా కాంగ్రెస్ గెలిచే దగ్గర బీజేపీ గట్టిగా పోరాడి బీఆర్ఎస్ని గెలిపించింది. బీఆర్ఎస్ గెలవలేని చోట కాంగ్రెస్ని గెలవకుండా తను గెలిచింది. కొన్ని ప్లేస్లలో కాంగ్రెస్ని ఓడగొట్టి అవకాశం ఇచ్చింది. దీనివల్ల ఏమైంది, అటు ఇటు అయినా కూడా ప్రజలు కన్ఫ్యూజన్ లేకుండా మ్యాక్సిమం మనకు విజయం ఇచ్చింది. రేపు ఎంపీ ఎలక్షన్స్లో నార్త్ తెలంగాణ వాళ్ళకి బలం అనుకున్నారు. నార్త్ తెలంగాణలో కూడా అసలే ఊసులేని కాంగ్రెస్ పార్టీ కాస్త లేచి నిలబడ్డది. కొంత నిజామాబాద్, ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంత తక్కువ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఒకటి మేజర్ నష్టమైంది. దానికి కారణం ఇప్పుడు కొంత ఎడ్యుకేటెడ్ వీళ్ళంతా ఉండడం, తర్వాత ఇక కొంతమంది ఏమో ముస్లిమ్స్ను ఎంఐఎం బాగా చేసిందని, ఈయన మనోడేమో కేటీఆర్ మన ఈ వ్యాపార రంగంలో ఉండేటోళ్ళను ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళని అందరిని పట్టుకొని కొంత కన్సాలిడేట్ చేసిండు అనేది మనకున్న సమాచారం. అంటే హైదరాబాద్ నష్టపోవడం అనేది కూడా దాదాపు ఇక్కడ 23 పెరిఫెరల్ ఉంటాయి, 23 నియోజకవర్గాలు ఉంటాయి. దాంట్లో కనీసం ఒక 7 నుంచి 8 అవకాశం ఉండే, కానీ అది నష్టపోయినాం. హైదరాబాద్ ఓటు వేయలేదని కాంగ్రెస్ పార్టీకి ఏం వివక్ష ఉండదు. హైదరాబాద్ను కూడా ఇప్పుడు RRRకు సౌత్ జోన్కి ఇప్పుడు పర్మిషన్ వచ్చింది కదా. ఒక వండర్ఫుల్ సిటీగా హైదరాబాద్ తయారు చేసే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇప్పుడు అది ఈ మూసీ నది ప్రక్షాళన అదే ఉన్నది. తర్వాత హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీతో పాటు ఈ స్లమ్స్ ఉన్నాయి, స్లమ్స్ను కూడా ఆల్టర్నేట్ ప్లాన్ ఉన్నది. మంచి వాళ్ళను ఏంటి ఇరుకు గదులలో లేకపోతే అక్కడిక్కడ కొన్ని ఇళ్లలో షిఫ్టింగ్ సిస్టంలో కూడా ఓల్డ్ సిటీలో ఉంటున్న పరిస్థితి ఉంది. అట్లాంటి కొంత ఆల్టర్నేట్ ప్లాన్స్ చేసి వాళ్ళకి ఎట్లా సామాజిక ప్రయోజనం రావాలనేది ఉన్నది. సో డెఫినెట్గా రేపు హైదరాబాద్ కూడా కొంత ఎక్కువ పెరుగుతాం. బట్ నేనేమంటున్నట్టు ఓవరాల్గా ఎంపీ ఎలక్షన్ల వరకు రాజకీయం కంప్లీట్గా ఉంటుంది, రాజకీయంతో కూడిన పరిపాలన ఉంటుంది. వన్స్ ఎంపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత రియల్ ప్రజాపాలన ఎట్లా ఉంటుంది, ప్రతిపక్షాలతో కూడా ఎట్లా మేము కలిసి ఉండాలని, వాళ్ళకేమో పాత ఊసులే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కలవలేకపోతున్నారు? బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్తో కలవాల్సిన అవసరం లేదు కదా. ఇలా మనోడు హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఉద్యమకారులు కాదు కాబట్టి ఉద్యమకారుల మీద కొనేమో నీకు అగ్గిపెట్ట దొరకలేదు కదా బాబు, నువ్వే 1200 మందిని చచ్చినవని అన్నారు కదా, చంపినవని. రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుడు కాదని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక కుట్ర ప్లాన్ చేస్తున్నారు. మరి మీరు ఉద్యమకారులు అయితే మీది తెలంగాణ రాష్ట్ర సమితి అయితే భారత్ రాష్ట్ర సమితిని ఎట్లా పెట్టిండ్రు భాజపాతో కలవడానిక? తెలంగాణ అయిపోయింది, డెవలప్ అయింది, మరి తెలంగాణ గురించి ఎందుకు మీకు? ఇంకా జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు అన్నారు, తీసుకపోయి బీఆర్ఎస్ ఆఫీస్ అక్కడ కట్టిండ్రు ఢిల్లీలో. మంచిగా తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టడానికి మీకు చేత కాలే. అక్కడ ఉన్న 2 ప్రభుత్వాలు, టీడీపీ కానీ జగన్ పార్టీ కానీ, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యే పని కట్టారని ఢిల్లీకి తెలుగు వాళ్ళు పోతే నిల్వ నీడ లేదు అక్కడ. ఒకరోజు ఏపీ భవన్, తెలంగాణ ఏపీ భవన్ అంటే ఎట్లా ఉంటుండే, ఇలా మీలాంటి వాళ్ళు ఏదో మీడియా పని మీదనో ఇంకో పని మీదనో ఢిల్లీకి పోతే కూడా చిన్న చిన్న రాష్ట్రాలకు ఒక మంచి ఫెసిలిటేషన్ ఉన్నాయి. ఒకసారి మేము కేసీఆర్ గారు ఏదో లంచ్కి మహారాష్ట్ర భవన్కి పోయినప్పుడు చూసినవా ఎట్లా ఉంది దాకరి చూడు, ఇట్లా కట్టాలి మనం అంటుండే. కానీ ఇవాళ ఎట్లున్నది, బీఆర్ఎస్ ఆఫీస్ హైటెక్తో కట్టుకున్నారు. కానీ ఎందుకు తెలంగాణ భవన్ కట్టుకోలేదు, మనకు ప్లేస్ లేదా? సో వాళ్ళకు తెలంగాణ అనేది ఒక పెట్టుబడి.
సెంటిమెంట్ వచ్చినప్పుడు నాగార్జున సాగర్ కాడ ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఎక్కిస్తారు, ఈ ఇల్లు కొట్లాడతారు. లేకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం అప్పుడు ఇట్లా కొట్లాడతారు. ఈ ఇంతవరకే. కానీ తెలంగాణ ప్రజల కోసం మీరు చేయాల్సిన ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీరు ఏం చేసిందంటే తెలంగాణ ప్రజలు దోచుకున్నారు. కాబట్టి దోచుకునేటోడు మాకు రక్షణదారు కాదు అని మీకు తీసి పక్కన పెట్టేసి ఇంకా మీరు సెంటిమెంటలు ఏది చేసినా కూడా ప్రజలు పెద్దగా నమ్మరు. బీజేపీ కూడా బీఆర్ఎస్ను పట్టించుకోకుండా స్వతహాగా తెలంగాణ కోసం మీరు కనుక ఒక మంచి ఆలోచన చేసి ఉంటే మిమ్మల్ని కూడా ఇప్పుడు ఆయన అన్నాడు మాకు పోయినసారి 5 వచ్చినాయి, ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయని ఎవరో మిత్రుడు అన్నాడు. మీరు ఏం చేసిందని ఏదో చేస్తారని ఆశపడ్డారు. అదే తెలంగాణ కొరకు బీజేపీ ఏదో ప్రభుత్వం చేయబోతుందని ఆశపడ్డారు, మీరేం చేయలే. ఏదో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఏదో ఇచ్చిండ్రు, ఇప్పటి వరకు దానికి ఊసు లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎటు పోయిందో కూడా తెలియదు. ఇక ఏమంటాం తెలంగాణకి ఇస్తా అన్న హామీలలో ప్రత్యేకించి నేనైతే ఈ ప్రాణహిత చేవెళ్లకు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉండే, కానీ ఆయన ఏం చేసిండు రీడిజైన్లో దాని పేరు మార్చిండు, దాని ముచ్చటే మార్చిండు. కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. అంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టు దాని పేరు మార్చడం వల్ల దాన్ని జాతీయ స్థాయి ప్రాజెక్ట్ బహుళార్థక సాధక ప్రాజెక్టుగా చేయడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే మనం ఏంది గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి నీళ్ళు ఇవ్వడం అదొక రకంగా సాహసమే. కానీ మనోడు గోదావరి బేసిన్లే ఆగిపోయాడు, ఏడ కొండపోచమ్మక్కనే ఆగిపోయాడు. సో నీకు ఏది అది విద్యుత్ జనరేట్ చేస్తుందా, లేకపోతే అది ఇప్పుడు ఏమంటాము దీన్ని ఏంటిది మల్టిపుల్ ఏరియాస్కు నీళ్ళు అంటే జోన్స్ వైడ్గా ఏమైనా నీళ్ళు ఇవ్వగలుగుతుందా? అది ఓన్లీ ఎత్తిపోతలకు కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా అదే మీరు కనుక ఆ ఏరియా తుమ్మిడిహెట్టి నుంచి కనుక మీరు ఆల్టర్నేటివ్గా చిన్న ఏమంటాము ప్యాకేజీలు కనుక చేసుకుంటూ వస్తే ఇలా చేవెళ్ళ కూడా ఇరిగేటెడ్ అవుతుండే. ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినందుకు వాళ్ళు కూడా సహకరిస్తుండే. కానీ బీజేపీ సహకారం అనేది వాళ్ళు పాలించని రాష్ట్రాలకు ఉండదు కాబట్టి ఓటు వాళ్ళకు రావట్లేదు ఇక్కడ సౌత్లో ప్రత్యేకించి. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి వచ్చినా విడివిడిగా మా మీదకి వచ్చినా ఇంకెవరితో వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ లాభం జరుగుతుందని కోరుకోవడం మాత్రం అత్యాశ.